మార్గశిర మాసం 2వ గురువారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనంకు పోటెత్తిన భక్తులు 13వ వార్డ్ 6వ సెక్టర్ 5 కనక మహాలక్ష్మి నగర్లో వెలిసినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి తల్లి మార్గశిర మాసోత్సవాలు 12/12/2024వ తేదీ 2వ గురువారం సందర్భంగా అంగరంగ వైభవంగా ఉదయాన్నే వేకువజామున 4 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవతో పాటు జలాభిషేకము, పంచామృతాభిషేకములు, పుష్పాలంకరణ, అష్టోత్తర శతనామ కుంకుమార్చన ప్రధాన అర్చకులు మురళీ శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారి సౌజన్యంతో జరిగాయి. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు, గ్రామ ప్రజలు, మహిళలు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు సమర్పించి మొక్కుబడులు చెల్లించి అమ్మవారికి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ భక్తులకు కావలసిన షామ్యానాలు, టెంట్లు వేసి ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులందరూ కూడా వేగంగా అమ్మవారిని దర్శనం అయ్యేటట్లు సౌకర్యాలు చేశారు. గత 11 సంవత్సరాలుగా అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు జరుపుతున్నట్లు అర్చకులు మురళీ శర్మ, కమిటీ పెద్దలు తెలియపరిచారు. భక్తులకు ఏ విధంగా ఏర్పాట్లు చేశారండి? భక్తులకు మార్గశిర మాసం సందర్భంగా 6వ వారంలో వచ్చినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవ, పంచామృత సుగంధద్రవ్య అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, హారతి, మంత్రపుష్పం, సర్వదర్శనాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 11 సంవత్సరాలు అడుగుపెట్టి 11వ మార్గశిర మాసం అంతా మొదటి నుంచి ఘనంగా చేయించుకుంటున్నారు కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం 12వ తారీఖు మార్చి 12వ వార్షికోత్సవం, 11వ వార్షికోత్సవం, 10 వార్షికోత్సవం కూడా 10 అయిపోయింది. అందరికీ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి మొత్తం క్యూ లైన్లోనే అందరూ వాళ్ళ చేతితో వాళ్ళు చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేసాం. అలాగే ప్రసాదం వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రసాద వితరణ అవుతుంది. ఉన్నంత మేర ప్రసాద వితరణ చేస్తాం. అది కూడా స్పాన్సర్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్న ఉంటే తప్పదు మరి ఇలాంటి చెప్పండి. అదే ఈ మార్గశిర మాసం 4 వారాలు కూడా అందరూ గ్రామ పెద్దల్లో ఆలయ కమిటీ మెంబర్లు మొత్తం అందరూ సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నడుపుతున్నాం. అలాగే 4వ లక్ష వారం మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే 4వ లక్ష వారం చేస్తాం. ప్రతి శుక్రవారం విశిష్ట పూజలు ఉంటాయి. పసుపు, కుంకుమ కానీ, నక్షత్రాలు తులసి కానీ, గాజులతో ఈరోజు అన్నింటితో చేసాం. రేపు మట్టికి రేపు శుక్రవారం లక్ష తులసి పూజ చేస్తాం. కార్యక్రమం కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్.
రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్యనగర్లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది. 592 మార్కులతో ఎస్ వినయ్ కుమార్, 576 మార్కులతో కె అనంత్ సాయి, 570 మార్కులతో వై సాయి తేజ. వీటితో పాటు 16 మంది విద్యార్థులకు 500 పైబడి మార్కులు, 7 విద్యార్థులకు 550కి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం, సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు, కరెస్పాండెంట్ అనురాధ గారు, ప్రిన్సిపల్ లలిత గారు.